అన్నారమ్మా మిరగాయలు కొనుక్కుని పుట్టుకాడికి వెళ్ళి సరుకులు తెచ్చుకుని వేపుకుంటున్నానమ్మా. ధనియాలు వేపుకుంటున్నాను. ఆరమాడించుకుంటారనమ్మా. చిన్నమ్మ మిరగాయ అలా ఆడిచ్చేద్దామని ఎండలో కూర్చొని వేపుతున్నానమ్మా. 5 కేజీలు తీస్తున్నాను మిరగాయలు, పావు ధనియాలు, చేరు ఉప్పు, జీలకర్ర, 20 రూపాయలు పసుపు, 20 రూపాయలు ఈ మెంతులమ్మ. కారంలో వేస్తున్నానమ్మా. ధనియాలు వేగిపోయి పక్క తీసేస్తున్నానమ్మా. జీలకర్ర తెచ్చుకున్నాను, చేటలో పోసి చెరుగుతున్నానమ్మా. తుక్కు గట్ట ఉంటుందని చెరుగుతున్నాను శుభ్రంగా. జీలకర్ర కూడా వేపేస్తున్నానమ్మా. ధనియాలు, జీలకర్ర, మెంతులు అన్నీ వేపేస్తున్నానమ్మా. జీలకర్రకి 40 రూపాయలమ్మా. 20 రూపాయలు మెంతులమ్మా. 20 రూపాయలు పసుపు అమ్మా. చేరు ఉప్పు 15 రూపాయలమ్మా. అలా కొరసలు కొనుక్కు తెచ్చుకున్నాను కొట్టుకాడికి వెళ్ళి. మాడిపోతాయని జాయిగా వేపుతున్నానమ్మా. జాయిగా పొయ్యి కాడ కూర్చొని జాయిగా చిన్న మంట పెట్టి వేపుతున్నాను. కాదమ్మా, రేట్లన్నీ పెరిగిపోయినాయి ప్రతిదీ. జీలకర్ర చక్కగా వేగిపోయింది. జీలకర్ర పక్కన వేసేస్తున్నాను. జీలకర్ర మళ్ళీ పెడుతున్నాను. మెంతులు వేపు తగ్గి 20 రూపాయలు మెంతులు వేసి జాయిగా వేపేస్తానమ్మా. ఎండ బాగా మండిపోతుంది. ఎండలో వండలేకపోతున్నానమ్మా. జాయిగా మంట పెట్టి వేపేస్తున్నాను. అవి వేగేటప్పుడు మనకు సువాసన వచ్చేస్తాయి మెంతులు. మాడిపోయి కూడా మాడతలేదు. దారగా వేపేస్తున్నాను. పోసేస్తున్నాను పక్క తీసేస్తున్నాను. వేపేసి కలిపేస్తున్నానమ్మా. అందులో ఎండబెడతాక జీలకర్ర, మెంతులు, మరి ఉప్పు అన్నీ వేపేసి ఉదాంట ముసలిదాన్ని అయిపోయాను కదమ్మా. కవర్ చింపలేకపోతున్నాను. ఉప్పు వేపుతున్నానమ్మా. చూడండి, ఉప్పు వేపుతున్నానమ్మా. పని అయిపోద్దని ఉప్పు వేపితే నా పని అయిపోద్దమ్మా. ఎండలో వండలేకపోతున్నానమ్మా. ఇక్కడ పని అయిపోతే ఆరబెట్టుకోవాలమ్మా. ఎండలోకి వెళ్ళి మళ్ళీ మిరగాయలు, ఉప్పు వేపినవి అన్నీ కూడా ఎండబెట్టాలమ్మా. వేసాను అయిపోయినాయి. మిరగాయలు ఎండబెట్టాలేక హోటలు పెట్టుకున్నానమ్మా. వేసేస్తుంది ఎండ పెట్టాలి ఇప్పుడు మిరగాలమ్మా. భగవానుడు మండిపోతుందమ్మా. అంతా శుభ్రం చేస్తున్నానమ్మా. అక్కడ ఎండబెడతాక చూసుకుని మంచి గుడ్డ ఆరబెట్టానమ్మా. రోడ్డు మీద బేగండుతాయని అమ్మ ఎండబెడుతున్నాను. గుడ్డ పరిచి పోసేసి ఎండలోనూ తిప్పుతున్నానమ్మా. ఎండబెడుతున్నానమ్మా. ఎండపోయి బరకం పరిచేస్తానమ్మా కింద పోయకుండాను. ఈ మిరగాయలు ఎండబెట్టేసాను కదమ్మా. ఎండబెట్టిన వేపేసిన సరుకులు కూడా ఎండబెడుతున్నాను. చూడండి, అవి ధనియాలు, ఉప్పు, జీలకర్ర అవి కూడా ఎండబెట్టేస్తున్నాను. చూడండి అమ్మా. అమ్మా విరిటెట్టి సరుకులన్నీ తిప్పుతున్నానమ్మా. అంత పని జరిపోయిందమ్మా. ఎండబెడతాం మిరగాయలు ఎండలో ఎత్తేస్తున్నాను. బత్తాలోకి ఎత్తేస్తున్నానమ్మా. మిల్లికి వెళ్తాకే అసలు ఏంటంటే మిరగాయల మంట ఎక్కువైపోయిందమ్మా. మిరగాయల మంట ఎక్కువైపోయిందమ్మా. ఇక్కడ ఖాళీ ఉంటుందో ఖాళీ ఉండదు. ఎండన బేగెళ్ళిపోయి బేగొచ్చేద్దారని ఎండ ఎత్తేసుకున్నానమ్మా. బత్తాలకు మిరగాయలు మిల్లి కాడికి వెళ్తేనమ్మా కేజీ 50 రూపాయలమ్మా. 50 రూపాయలు అయితే పడుకోబడి కూర్చున్నారు జనం. అక్కడ మిల్లు అడుచుకుని వచ్చేటప్పటికమ్మా ఈ టైం అయిందమ్మా. ఒక్కదాన్ని అయిపోయినాను దేవుడా అని ఎడుతుంటే బస్సు వచ్చింది. ఆ బస్సు ఎక్కువ వచ్చేసానమ్మా. పసుపు ఎల్లుల్లిపాయలు కలుపుతున్నానమ్మా. అడిచేసానమ్మా. కలిపేసి కుండలో ఎత్తేస్తామనమ్మా. మిల్లులు వచ్చింది కదమ్మా. వెనక చెరపడిపోయి తలకొకళ్ళు పోటాకి వెళ్తే తలక 4 వచ్చి రోజుకొకళ్ళు దంపుని పోడు. ఇప్పుడు అది ఏమీ లేదమ్మా. మిల్లులు వచ్చేసి చొక్కడిపోరు జనం. మిల్లులు వచ్చేసినాయి. బాయ్ అమ్మా. జాగ్రత్త.